సో మొన్న 2 డేస్ బ్యాక్ అనుకుంటా ఇలానే ఎక్సర్సైజ్ అయిపోయింది. సో ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ప్రోటీన్ షేక్ తాగుతున్నాం. ప్రోటీన్ షేక్ తాగుతుంటే హెర్బల్ లైఫ్ 24ది. సో ప్రోటీన్ షేక్ తాగుతుంటే సో జనరల్గా చూసిన తర్వాత హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ అనుకోరు కదా ఎవరు. సో ఒక వ్యక్తి వచ్చారు నా దగ్గరికి, ఓ పెద్ద ఆయనలే, ప్రోటీన్ షేక్ తాగుతున్నారని. అవునన్ను. సో అయిపోయింది, మీ ఎక్సర్సైజ్ అయిపోయింది అని చేశారా అని అంటే అయిపోయిందని చెప్పి నన్ను. ఓకే, అవునండి అన్నాను. సో హెర్బల్ లైఫ్ ప్రోటీన్ పౌడర్ తాగుతున్నానంటే, అమ్మో హెర్బల్ లైఫ్ యూజ్ చేయకూడదు బాబు, దానివల్ల కిడ్నీలు పోతే లివర్ పోతాయి అన్నాడు. సో నేను కూడా షాక్ అయినట్టు అవునా అన్నాను. నీకేమైనా ప్రాబ్లం అయిందా అన్నాడు. లేదన్నాడు. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయింది? లేదన్నాడు. ఓకే, మీరైనా డాక్టర్ అండి అన్నాడు. లేదన్నాడు. ఓకే, సో మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అన్నాడు. లేదు అన్నాడు. సో ఎలా సార్ మరి ఎవరికి ఏమన్నా ప్రాబ్లం అయిందని అంటే లేదు. సో మాకు తెలిసిన అతను అన్నాడు ఇట్లా హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడకూడదు అని అంటే, సో ఆయన ఎప్పుడైనా వాడారా అన్నాడు. లేదండి. సో నాకు నవ్వు వచ్చి ఓకే జస్ట్ స్మైల్ ఇచ్చి, సో అంకుల్ నేను ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచి సో షేక్ తాగుతున్నాను. నేను 2013 నుంచి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత సో కంపల్సరీ ప్రోటీన్ షేక్ తాగుతాను. వేరే బ్రాండ్ ఏదో తాగాలి, దాని బదులు హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్సే తాగుతాను. సో అంటే వాళ్ళు చెప్పిందని అనుకోవడం తప్ప మీరు చూడలేదు కదా ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చిందని. సో నేను 16 ఏళ్ళ నుంచి తాగుతున్నాను, నాకేం ప్రాబ్లం లేదు. తాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 16 ఏళ్ళలో నేను చాలామందిని చూశాను. ఇంకా 20, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వాడిన వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నాను నేను. సో లైవ్గా చాలామందిని. మీకు అది ఒక అపోహ అంతే, చక్కగా తాగొచ్చు హ్యాపీగా. సో మీరు కూడా ఇంత వెయిట్ ఉన్నారు కదా, అంత వెయిట్ ఉంటే మంచిది కాదు, కొంచెం తగ్గడానికి ట్రై చేయండి, అందుకే జిమ్కి వస్తున్నా అని చెప్పి అన్నాడు. సో ఏదో ఒకటి ట్రై చేయండి, బరువు తగ్గండి. హెర్బల్ లైఫ్ యూజ్ చేయడం ప్రాబ్లం కాదండి, మీరు ఇంత వెయిట్ ఎక్కువ ఉండడమే ప్రాబ్లం అని చెప్పాను. ఆయన ఆల్మోస్ట్ 110 ఉంటాడు అనుకుంటా వెయిట్, 100 అయితే ఖచ్చితంగా ఉంటాడు. సో అప్పుడు ముందు మీరు ఏదో ఒకటి చేసి బరువు తగ్గండి. సో డెఫినెట్లీ అది మీ హెల్త్కి మంచిది అవుతుంది. సో అయిపోయింది. తీరా కట్ చేస్తే జిమ్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత జిమ్ ఆపోజిట్లో చికెన్ పకోడీ, రోడ్ సైడ్ చికెన్ పకోడీ బండి ఉంటుంది, అక్కడ చికెన్ పకోడీ తింటున్నాడు హ్యాపీగా. సో రోడ్ సైడ్ చికెన్ పకోడీ తినొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ రావు. సో కానీ ప్రపంచంలోనే బెస్ట్ న్యూట్రిషన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ షేక్ తాగితే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు నాకు అది వాళ్ళకి ఏం చెప్పాలో ఏంటో తెలియక సో నవ్వు ఊరుకోవడం తప్ప మనం కూడా చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే మనం చెప్పినా వాళ్ళు ఏదైతే ఫిక్స్ అయి ఉన్నారో దాని మీదే స్టాండ్ అయి ఉంటారు తప్ప ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం అనేది మారుతారనో ఏం లేదు. బట్ కానీ ఈ వీడియో చేయడానికి ఎందుకు చేయాలనిపించింది అని అంటే, ఇదే మాట కనుక బిగినర్కి చెప్పున్నట్లయితే, బిగినర్ ఇన్ ద సెన్స్ షేక్ తాగుతున్న వ్యక్తి 2-3 రోజులు, 4 రోజులు, 1 నెల రోజులు అవుతున్న వ్యక్తికి హెర్బల్ లైఫ్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని చెప్తే కనుక సో ఆ వ్యక్తి నిజమేనేమో అనుకొని క్విట్ చేస్తే ఆయనకి రావాల్సిన రిజల్ట్స్ అన్ని పాడు చేసిన వాళ్ళు మనమే అవుతాం కదా, చెప్పిన వ్యక్తి అయ్యి ఉంటారు కదా. సో ఆయన ఏమన్నా బయట చెత్త చెదారని తింటారు. సో మనం హెల్తీగా ఫాలో అవుతున్నప్పుడు మాత్రం ఇది మంచిది కాదని చెప్తారు. సో మనం ఏం చెప్తాం, పెద్ద ఆయన కదా చెప్తే మంచి కోసం మన కోసం చెప్పారేమో, లేకపోతే పెద్ద ఆయన కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది మళ్ళీ అనుకొని క్విట్ చేసేస్తాం. సో దానివల్ల మనకు కావాల్సిన రిజల్ట్స్ రాకపోవచ్చు. ఇప్పుడు నేను అంతకుముందు షేక్ తాగేటప్పుడు 2009లో నేను షేక్ తాగడం స్టార్ట్ చేశాను. 2009లోనే కనుక సో అట్లా బలంగా ఎవరైనా చెప్పున్నట్టయితే, ఆగిపోయి ఉన్నట్లయితే, షేక్ తాగకుండా ఉన్నట్లయితే అప్పటికి నేను 85 కిలోలు ఉండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో వీటితో హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాం. అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉండి ఇంకొంచెం ఎక్కువ అయ్యి ఇంకొంచెం హెల్త్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటే సో నాకు ఆ రోజు పాడు చేసిన వ్యక్తిగా దాని అన్నిటికీ కారణం అవుతుంది. సో అట్లాగే నాకు ఎవరైనా చెప్పినా నాకేం పెద్దగా అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్కి సర్జరీ ఎలా చేయాలో నేను వెళ్ళి నేర్పిస్తే ఎట్లా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. అలానే కుండలు చేసే వ్యక్తికి కుండ ఎలా చేయాలి, ఎలా పట్టుకోవాలని ఆయన నేర్పిస్తూ ఉంటుంటే నన్ను చూస్తే ఏమనిపించింది, దానికి పాపం పిచ్చోళ్ళ అనిపిస్తుంది అంతే కదా. సో అలానే 16 ఏళ్ళ నుంచి తాగుతున్న నాకు హెర్బల్ లైఫ్ వాడితే సైడ్ ఎఫెక్ట్ వచ్చేదని నాకు చెప్తే సో నేను కూడా పాపంలే అని అనుకోవడం తప్ప నేను కూడా పెద్దగా చేయగలిగింది ఆయనకి నేను మోటివేట్ చేసిన, లేకపోతే ఇది ఇట్లా అది ఎట్లా ఇది సో అండ్ సో అని చెప్పినా కానీ సో వాళ్ళే విన్నప్పుడు అలాంటి వాళ్ళతో టైం వేస్ట్ చేయడం అనవసరం. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా చెప్పినప్పుడు ఒక్కొక్కసారి నాకు క్వశ్చన్ చేయాలనిపిస్తుంది. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే, మీరు యూజ్ చేశారు, మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించిందా? సో 100% వాళ్ళు వాడి ఉండరు.
వాడితే ఎవరు కూడా హెర్బల్ లైఫ్ని వదిలిపెట్టరు ఖచ్చితంగా. బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు, హెర్బల్ లైఫ్ బెనిఫిట్స్ తీసుకున్న వ్యక్తి ఎవరు కూడా హెర్బల్ లైఫ్ని క్విట్ చేయరు. సో మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాడారంటే వాళ్ళేదంటారు. సో ఎప్పుడు హెర్బల్ లైఫ్ ఎప్పుడైనా టేస్ట్ చేశారని అంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ ఏదో పిలిస్తే క్లబ్కి వెళ్ళి కాంప్లిమెంటరీగా ఫ్రీగా షేక్ తాగొచ్చారు అంతే. సో షేక్ తాగొచ్చిన తర్వాత ఆయనకి హెర్బల్ లైఫ్ గురించి మొత్తం తెలిసిపోతుంది. సో కంపెనీ సీఈఓ ఎవరు, కంపెనీ ఏంటి, సో మొత్తం తెలిసిపోతాయి. మనం వెయిట్ ఎక్కువ ఉండి మన బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండి సో మనము ఎక్స్ట్రా ఉన్న బరువును మోస్తూ ఉంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది తప్ప ప్రపంచంలోనే బెస్ట్ న్యూట్రిషన్ కంపెనీ హెర్బల్ లైఫ్ అనేది.